ఎప్పుడు కలుగుతుంది నీకు ఈ రక్షణ? ఎప్పుడు వస్తుంది నీకు ఈ రక్షణ? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? ఎప్పుడో తెలుసా? రక్షణ పొందావు, రక్షించబడ్డావు, తొట్లో మునిగావు, పైకి లేచావు, అంతా బాగానే ఉంది. కానీ వాక్యం, ఎందుకు ఈ ఆకలి ఇట్లా? 12:30 అయ్యేసరికి టైం వెంక చూస్తాం. ఏది 12:30 అయ్యేసరికి టైం వెంక చూస్తాం. ఎందుకో తెలుసా? గంట కొడతా ఉంటుంది, టింగ్ 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 అని. నేను మిషనరీ కట్టి వెళ్ళినప్పుడు 1 గంట ఆకలేస్తున్నానంట. ముందు ఎక్కడ ఉన్నారు, ఇటు ఏదో పెట్టారు. మరి ఆ టయానికి ఏదో పడకపోతే మరి మన మీదకి గొప్ప ఆత్మ దిగి వస్తుంది. పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉంటాడు. అందుకే ఆ టయానికి అయ్యేట్టు ఉండాలి. జేబులో 4 జీడిపప్పులు అయినా, 4 బాదం పప్పులు అయినా, 4 గన్నేరు పప్పులు అయినా ఉండాలి. ఏ ఆకలి మీకు ఉండాలంటే వాక్యము కొరకు ఆకలి ఉండాలి మీకు. ఈ ఆకలి లేదు మీకు, చచ్చిపోయింది. కొంతమంది అంటారు అస్సలు ఆకలి ఇట్లేదయ్యా, చచ్చిపోరాదు. అస్సరిగా ఆకలి ఇట్లా, అన్నం చూస్తే పురుగులు చూసినట్టుంది. అవునా? ఓకే, రక్షించబడ్డావు కానీ అసలు నీలో మారు మనసు లేదు, అందుకే పురుగును చూసినట్టున్నా. కొంతమంది చూడండి, అయ్యారు వాక్యం వినటానికి వచ్చి కూర్చున్నాను అయ్యా, అసలుకి వచ్చిందయ్యా నిద్ర మాత్ర ఇస్తే కూడా రాదు, అంత నిద్ర వచ్చింది. దెయ్యం పట్టింది నీకు. రక్షించబడ్డావు, రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందావు, ప్రభు బలలో చేయవేసావు, కానీ ఆకలి లేదు నీకు. ఆకలి ఉంటే ఏం చేస్తావు తెలుసా? సమయానికి కంచం పట్టుకుని వచ్చేస్తావు. అమ్మో, వాళ్ళ దేవుడు ఏ ఆహారం పెడతాడో, ఏ కూర వండుతాడో, ఏమేసి వండి పెడతాడో అనే ఆకలితో నువ్వు తృప్తి పొందుతావు. యేసునాథునితో సహవాసం నీకు ఉందా? మన సహవాసం ఎక్కడో తెలుసా? 4 రోజులు అయితే ఎండ బాగా ఇచ్చినప్పుడు నీడగా ఉంటుంది చూసి, ఆ చెట్టు చుట్టూ ఉంటారు. మనం పిలిచిన పలకరావు, ముచ్చట్లో. యేసునాథునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మీరు ఎదగాలి. దేవుని సన్నిధిలో సహవాసం కలిగి మీరు బ్రతకాలి. అటువంటి రక్షణ నీకు ఉండాలి.